హాయ్ ఫ్రెండ్స్, పిఎం విశ్వకర్మ యోజన సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ట్రైనింగ్ పూర్తి చేసుకుంటారు. కొంతమందికి సర్టిఫికేట్స్ వచ్చింటాయి, కొంతమందికి వచ్చిండవు. కొన్ని వచ్చింటాయి, కొన్ని వచ్చిండవు. కానీ మనం అన్ని సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసుకుందాం రండి. ఆన్లైన్లో తెలియని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి పిఎం విశ్వకర్మ అని టైప్ చేయండి. పిఎం విశ్వకర్మ అని ఆల్రెడీ నేను టైప్ చేయడం వల్ల నాకు ముందుగానే చూపిస్తుంది. మీరు పిఎం విశ్వకర్మ టైప్ చేసి ట్యాప్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మోడీ బొమ్మతో కూడినటువంటి ఒక ఇమేజ్ వస్తుంది. అక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి చూడండి. మోడీకి పైన ఎర్ర మార్క్తో చూపిస్తున్నాను మీకు. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీరు లాగిన్ అని ఒక ఇది ఉంటుంది. దాన్ని మీరు లాగిన్ని క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేయగానే కింద బెనిఫిషరీ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది మీకు. అందులో లాగిన్లో ఫోన్ నెంబర్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చింటారో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చి తర్వాత కింద క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాలో పైన ఉన్నటువంటి ఆ లెటర్స్ని మీరు టైప్ చేసి లాగిన్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది. నేను ఫోన్ నంబరు టైప్ చేసి కింద క్యాప్చాను కూడా టైప్ చేసిన తర్వాతనే లాగిన్ ఓపెన్ చేశాను. లాగిన్ ఓపెన్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా సర్వర్ స్లోగా ఉండడం వలన కొద్దిగా స్లో మోషన్లో తీసుకుంటూ ఉంది. చాలామందికి తెలియదు సర్టిఫికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని. తెలియని వాళ్ళు తెలుసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. ఓటీపీ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ పైన ఓటీపీ నెంబర్ వచ్చింది చూడండి. ఆ ఓటీపీ నెంబర్ని మీరు టైప్ చేయండి. టైప్ చేసి కంటిన్యూ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది సెర్చ్ బార్లో. ఇక్కడ మీరు ఎంతవరకు కోర్స్ కంప్లీట్ చేశారని ఆ బ్లూ కలర్ బాక్స్లో చూపిస్తూ ఉంది. ఇంకా తెలుసుకోవచ్చు మీరు. అలాగే పిఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్ 3 స్టెప్పులు జరుగుతుంది. మీకు ఇంటికి ట్రైనింగ్కి సంబంధించి మెసేజ్ రావడానికి ఫోన్ నెంబరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని ఉంటుంది. ఆ స్టెప్ 3 మొత్తం 3 కంప్లీట్ చేసిన వాళ్ళకే మీకు మెసేజ్ వస్తుంది ట్రైనింగ్కి రండి అని. అది ఇక్కడ కూడా తెలిసిపోతుంది మీకు. ఆ తర్వాత డౌన్లోడ్ యువర్ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చినారు చూడండి లోగో. దాని కింద డౌన్లోడ్ అని ఉంది. ఆ డౌన్లోడ్ అని మీరు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇందులో ఇంకా డౌన్లోడ్ యువర్ పిఎం విశ్వకర్మ ఐడి కార్డ్. డౌన్లోడ్ యువర్ పిఎం విశ్వకర్మ ఐడి కార్డు ఇందులో ఎగ్జాంపుల్గా ఒకటి ఇచ్చినారు చూడండి, చిన్న ఐడి కార్డు. దాన్ని డౌన్లోడ్ అని మీరు ఆప్షన్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే డౌన్లోడ్ యువర్ ఉద్యమ్ అసిస్ట్ సర్టిఫికేట్, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును. అలాగే డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ పీడిఎఫ్, మీరు ఏదైతే స్టార్టింగ్లో అప్లికేషన్ ఇచ్చింటారో ఆన్లైన్లో ఆ అప్లికేషన్ సంబంధించిన మొత్తం ఉంటుంది పీడిఎఫ్. ఏమైనా కరెక్షన్ చేసుకోవాలని చేసుకోవచ్చును. మీరు ఆన్లైన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా చూసుకోవచ్చును. మీకు అప్లికేషన్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మనము అని చెక్ చేసుకోవచ్చును మీరు. ఈ విధంగా మీరు పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.